Hi students, welcome to our channel. Today we will discuss 9th class 7th chapter triangles లోని exercise 7.3లో 5th sum చెప్పుకుందామా. సో ఈరోజు ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో లెట్స్ గో టు ది what has given in that question. ABC is an isosceles triangle with AB equal to AC. Draw AP perpendicular to BC to show that angle B equal to angle C అన్నారమ్మా. సో ఇక్కడ మనకు డయాగ్రామ్ ఇవ్వలేదు, మనమే డ్రా చేసుకోవాలి. ట్రయాంగిల్ ఏబిసిలో ఏబిసి అనేది ఐసాసిలిస్ ట్రయాంగిల్ అంటమ్మా. సో ఏపీ అనేటటువంటి ఆల్టిట్యూడ్ అన్నమాట. ఏపీ పర్పెండిక్యులర్ టు బీసీ అంటే ఏపీ అనేది బీసీకు పర్పెండిక్యులర్గా ఉండేటట్లుగా గీయాలి. సో చూడండి ఇక్కడ ఎలా కనబడుతుందమ్మా, ఈ ఏపీ అనేది బీసీను 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కదా. సో చూడమ్మా, యాంగిల్ బి ఈక్వల్ టు వీ హ్యావ్ టు షో దట్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి. వీ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ ట్రయాంగిల్ మా. చూడండి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ ఏపీబి అండ్ ఏపీసి ఈ 2 ట్రయాంగిల్స్ మీకు ఏ విధంగా కనిపిస్తుందమ్మా, మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఉంది కదా, అంటే లంబకోణ త్రిభుజంలా ఉంది. సో ఈ లంబకోణ త్రిభుజంలో మనం ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్స్ రూల్ని యూజ్ చేసి మనం ఈ 2 ట్రయాంగిల్స్ని కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేద్దాం. దాని ద్వారా ఈ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అనేది బై సిపిసిటి ద్వారా 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఓకేనా. సో వాట్ హ్యాస్ గివెన్ ఇన్ దట్ క్వశ్చన్, యూ హ్యావ్ టు రైట్ దట్ మా. ఫస్ట్ వన్ గివెన్ దట్ ఏబిసి ఈజ్ an isosceles triangle. Isosceles triangle. And ఈ ట్రయాంగిల్లో దిస్ ఏబి that AC, these 2 sides are equal ma. AB equal to AC and we have to prove that. And AP అనేది చూడండి, AP perpendicular to BC. So we have to prove that angle B equal to angle C ma. చూడండి, we will take triangle APB and triangle APC. These are 2 triangles in triangle APB and triangle APC. Observe these 2 triangles ma. ఈ 2 triangles లో మనకి angle APB equal to angle APC. Understand? Angle APB and angle APC, that is also has given ma. Angle APB equal to angle APC. ఎందుకంటే ఈ AP అనేది పర్పెండిక్యులర్ టు BC అని మనకు ఇచ్చారు, ఆల్రెడీ has given ma. సో నెక్స్ట్ AB equal to AC, that is also has given. AB equal to AC, that is also given. And next one, observe the 2 triangles. This AP is the common side. APB లో and triangle APC లో ఈ AP అనేటటువంటి సైడ్ కామన్ సైడ్ అన్నమాట. సో AP ఈక్వల్ టు AP, దట్ ఈస్ ద కామన్ సైడ్. ఓకేనా. చూడండి ఇక్కడ దిస్ ఈస్ ద రైట్ యాంగిల్, దట్ ఈస్ ద హైపోటెన్యూస్. చూడండి, రైట్ యాంగిల్కు ఆపోజిట్ సైడ్ అనేది మనకు ఏమవుతుందమ్మా, హైపోటెన్యూస్ కదా. సో హైపోటెన్యూస్ అండ్ దట్ ఈస్ ద సైడ్. మనకి ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్స్ రూల్లో ఏముండాలి, ఒక రైట్ యాంగిల్ ఉండాలి, హైపోటెన్యూస్ ఉండాలి, ఒక సైడ్ ఉండాలి. ఆ సైడ్ ఏంటి, ఇటన్నా అటన్నా అయి ఉండొచ్చు. సో ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్స్ రూల్ ప్రకారం these 2 triangles congruent triangles ma. So triangle APB is congruent to triangle APC. What is the reason ma? RHS rule. So ఈ రూల్ ప్రకారం మనకు
దీస్ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్. సో చూడండి ఇక్కడ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి, దీస్ టూ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. వాట్ ఈస్ ద రీజన్? బై సిపి. ఓకేనా? బై సిపి ప్రకారం మనకు ఆ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. వాట్ ఈస్ ద రీజన్ మా? కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్. అంటే ఇన్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్. చూడండి, సర్వసమాన త్రిభుజాలలో సదృశ్య కోణాలు సమానం. ఇక్కడ మనకి కోణాలు, ఈ కోణాలను మనకు సమానంగా చూపించమన్నారు, మనం చూపించాం. సో దిస్ ఈస్ ద ఆన్సర్ మా. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.